పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలోని రాజ్య గృహకల్ప సముదాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి అక్కడి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శనివారం కురిసిన భారీ వర్షాలకు రాజ్య గృహకల్పలో నీరు నిలిచి విద్యుత్ మీటర్లు నీళ్లలో ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. డ్రైన్ సరిగా లేకపోవడంతో నీళ్లు కాలువలోకి పోవటం లేదని, మంచినీటి పైపులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మనోహర్ కు తెలిపారు. డ్రైన్లు స్వయంగా పరిశీలించి మనోహర్ కల్వర్టు నిర్మాణం చేపట్టి సమస్యను తీర్చాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు సూచించారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ను స్థానికులు ప్రశంసించారు. మంచినీళ్ళు పడలేదు, స్మెల్ వస్తుంది. ఏమో ఎవరో దొంగలు పీకిపోయారు, అది వేరే విషయం. దొంగలు పీకిపోయిన దానికి అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు వచ్చినప్పుడల్లా అడుగుతున్నాం సార్. వాటర్ ఒకటి, కుక్కలు అండి, కుక్కలు బాగా ఎక్కువైపోతున్నాయండి. అంటే వారం 10 రోజులు పరిష్కారం అవ్వదు, వారం 10 రోజులు పనులు మొదలవుతాయి. ఇల్లు డౌన్లో ఉన్నందువల్ల, రోడ్లు అప్పలో ఉన్నందువల్ల లోపల పడినటువంటి నీళ్లు బయటికి పోవటం లేదు. దానివల్ల ఎదురు తన్ని కింద ఉన్నటువంటి పోర్షన్లోకి ముందుకు లిటర్న నీళ్ళు వెనక తన్ని సీట్లోకి వస్తున్నాయి. కింద డ్రైనేజీలో నీళ్ళేమో బయటికి పోవటం లేదు. డ్రైనేజ్ ఇదైపోయింది. ఎదురు తన్నినందువల్ల డ్రైనేజీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కరెంటు మీటర్ల దగ్గరికి వచ్చి కాలిపోతున్నాయి. అందు గురించి దాన్ని మీరు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. నిన్న కురిసిన వర్షం వల్ల ఆర్ఆర్ నగరు రాజీవ్ గురుకల్ప మొత్తం నీటితో మునిగిపోవటం, మీటర్లకు వాటర్ రావడం వల్ల ఎమ్మటే కరెంట్ ఆఫ్ చేయించి సార్కి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం సార్ ఎమ్మటే దాని మీద స్పందించి ఈరోజు ఉదయం వచ్చి మొత్తం చూసి మొత్తం స్టాఫ్ గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ ఎమ్మటే దాని గురించి మొత్తం ఇది చేశారు, ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మటే దాన్ని ఇది చేయమని, అట్లాగే డ్రైనేజీ సమస్యలు కూడా ఎమ్మటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్య మెయిన్గా ఉంది, వాటర్ సమస్య కూడా ఉంది. ఏదంటే పంపులు ప్రతి దగ్గర దూరంగా ఉన్నాయి పంపులు. దానివల్ల ఏంటంటే నైట్ నీళ్ళు తీసుకొచ్చుకునే వాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బందులుగా ఉన్నాయి. ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య. దాన్ని స్పందించి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు వచ్చేసి దాన్ని స్పందించి ఇమీడియట్గా దాని గురించి చర్యలు తీసుకోమని అధికారులకి విన్నవించారు. కనుక సత్వరమే దాన్ని రేపు ఎల్లుండిలో దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. మంగళగిరి భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ముంపుకు గురైన రత్నాల చెరువును, ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో నారా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి లోకేష్ కు అధికారులు వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ బాధితులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా టిడ్కో గృహాలను పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాల్ని నారా లోకేష్ పరిశీలించి బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని బయటికి తోడే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎటువంటి ప్రణాళికతో టిడ్కో ఇళ్లు నిర్మించామో ఆ పనులు అన్ని పూర్తి చేసి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరు వస్తూ జరిగింది. కొండ నుంచి కూడా నిన్న రాయి జారి తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా కుటుంబానికి ఆదుకునేదానికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇష్టం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీశాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీశాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించగలిగాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికి దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాలు కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక
హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టాం. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు, కానీ అధికారులు, పోలీసులు, పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ బయటకు వచ్చారు. అందరూ కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతాల్లో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెనికి చెందిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులు, ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమహోతమ్మల ఆర్థిక సహకారంతో ఆదివారం స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయం ప్రాంగణంలో బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 15 మంది బ్రాహ్మణ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అనంతాచార్యులు మాట్లాడుతూ సీతారామ ధార్మిక సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ ఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రామిరెడ్డి వెంకటరామరెడ్డి దంపతులు బ్రాహ్మణ జాతిపై గౌరవంతో ప్రతి నెల నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సభలో వైకానస సేవా సంఘం గౌరవ అధ్యక్షులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమరిస రఘు, తమరిస హరిబాబు, నారాయణ, పావని, డాక్టర్ నారాయణ, స్రవంతి, వివేక విద్యా సంస్థల ప్రిన్సిపల్ దివి రాధాకృష్ణమాచార్యులు, అగ్నిహోత్రం ధన్వంతరి పరాశరం రామ్ గోపాల్, దివి జీవన్ కుమార్ తదితరులు ప్రసంగిస్తూ సమస్త సేవలను కొనియాడారు. వేదాంతం నాగమారుతి వేద ఆశీర్వచన గావించారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొందడంతో పాటు చైర్మన్స్ గోల్డ్ మెడల్ను సాధించి బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డును పొందిన తెనాలి పట్టణానికి చెందిన దివి సర్వజ్ఞ సింధును సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. స్థానిక వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి హాజరైన వైకానస సేవా సంఘం అర్చక సమాఖ్య, ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సర్వజ్ఞ సింధు తన ప్రతిభతో అవార్డులు సాధించడం శ్లాఘనీయం అన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ద్వారా గోల్డ్ మెడల్ అవార్డులు పొందడంతో పాటు బెస్ట్ ఐకాన్ ఇన్ బయోటెక్నాలజీ శాఖలో అవార్డు, రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ప్రశంసా పత్రాన్ని టాప్ 12లో రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుకోవటం, కాలేజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్లో బెస్ట్ పోస్టర్ అవార్డులు అందుకొని యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్ బాడీలో కోడ్ మెంబర్గా నేషనల్ లెవెల్ ఫస్ట్ మహోత్సవకు స్టూడెంట్ కన్వీనర్గా పనిచేసే అనేక కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను అందుకున్న సర్వజ్ఞ సింధు ప్రతిభను కొనియాడారు. ఆమెను మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మలు విద్యా వ్యాప్తి కోసంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఆర్థికంగా సహకరించడంతో పాటు ప్రోత్సాహకంగా అవార్డులు, రివార్డులు అందించడం విశేషమన్నారు. ఇలాంటి సేవా సంస్థల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో కేర్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నారాయణ, అనిల్ కుమార్, డాక్టర్ స్రవంతిలను, ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ నారాయణ, శ్రీ వైష్ణవిలను సంస్థ ప్రతినిధులు సన్మానించారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 15 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మునుముందు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యాన్ని ఇచ్చారు. ఇదే సందర్భంలో విద్యలో బాగా రాణించినటువంటి విద్యార్థులకు కూడా
ఈరోజు మేము సత్కారం గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు ఎలా నిర్విఘ్నంగా కొనసాగడంలో వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్లింగ్స్ ఇక్కడ ఎవరు లేరు. లేకపోయినప్పటికీ అనంతబాబు వాళ్ళకి అలాంటి సిబ్లింగ్ లాంటి వాడే. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఆ జరగటానికి సూత్రధారి అనంతబాబు. మొట్టమొదట ఈ కార్యక్రమాలు ఎలా జరగటంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నటువంటి అనంతబాబుని అభినందిస్తున్నాను. ఇకపోతే పేద విద్యార్థులకి ఈ రోజున ఇక్కడ కొంత ఆర్థిక సహాయాన్ని అందించే 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అసలు విద్య అంటేనే గొప్పది. మనకు తెలుసు విద్య లేని వాడు వెంత పసుపు అని. విద్య లేకపోతే విద్య గురించి అనేక సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమే, మంత్రి నారా లోకేష్. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.